ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. యేసు ప్రభువు చాలా జనసమూహం ఉన్నప్పుడు వారితో ఉపమాన రీతిగా చెప్పడం జరిగింది. ఎంతోమంది కలిసి ఉంటారు కాబట్టి వారికి ఉపమాన రీతిగా చెప్తూ వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్న మాట చాలా స్పష్టంగా చెప్పాడు. మన చెవులు వినగలుగుతున్నాయా? చెవులు ఉన్నంత మాత్రాన కాదు, గ్రహింపు కావాలని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని వాక్యము మరి ఈ విత్తనాలలాగా కనపడుతుంది. దేవుని వాక్యము మన హృదయాల్లో పడినప్పుడు కొన్ని హృదయాలు ఎలా ఉన్నాయంటే త్రోవ పక్కన పడినట్లుగా, లేకపోతే ఊరికినే పక్షులు వచ్చి ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి, మన హృదయంలో దేవుని వాక్యం నాటుకోనటువంటి పరిస్థితి. కొన్ని హృదయాలు రాతి నెల కఠినంగా ఉండి దేవుని వాక్యాన్ని అంగీకరించలేనటువంటి పరిస్థితి. ముండ్ల పొదలాగా మరి ఎదిగినప్పటికీ ఫలితము లేనటువంటి హృదయంలాగా, ఫలించాలన్న ఆశ లేనటువంటి హృదయాలు. కానీ ఏ హృదయం అయితే అంగీకరించిందో ఆ హృదయములో దేవుని వాక్యము పెరిగి మొలిచి ఎదిగి పైరై ఫలిస్తుందని. ఎన్నో రెట్లు ఒక్క విత్తనానికి ఎన్నో వందల విత్తనాలు వస్తాయి. అలాగ జరిగేదే ఫలితం. నువ్వు చేసిన దానికి, నువ్వు ఇచ్చిన దానికి, నీ ప్రార్థనకి ఎన్నో రెట్లుగా వచ్చేదే ఫలితం. ఆ ఫలితము దేవుడు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఎవరి సామర్థ్యత వాళ్ళదే. 30 అంతలుగా ఉండే సామర్థ్యత 100 రెట్లు ఉండే సామర్థ్యతతో మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. నీ సామర్థ్యత ఎంత, అందులో నీవు సమృద్ధిగా ఫలిస్తున్నావా లేదా అని దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మన హృదయాన్ని సిద్ధపరచుకోవడమే కావాలి. ఈరోజు దేవుని ఆశీర్వాదం మనల్ని మొలిచి ఎదిగి పైరై ఫలించాలని, మరి ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని దగ్గర ఆశ కలిగిన హృదయంతో మొరపెడదాం. ఆయన వెనువెంటనే సమాధానం ఇవ్వడానికి, వెనువెంటనే నీకు అభివృద్ధి కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని స్వీకరించి, ఈ వాక్యాన్ని అంగీకరించి మన జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్య, స్తుతికి పాత్రుడా, నిన్ను ఆరాధించి నిన్ను హెచ్చిస్తున్నాం ప్రభా. మాకు ఇచ్చినటువంటి హృదయాన్ని బట్టి నీకు అంగీకారంగా ఉండి కేవలం నీకు ఆహ్వానం పలికే హృదయంగా ఉంచమని నీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆ హృదయంలో నీ వాక్యాన్ని బట్టి మేము ఎదిగి పైరై ఫలించినట్లుగా, విస్తరించినట్లుగా ప్రభు నీవు ఇచ్చిన ఆశీర్వాదం మా పట్ల, అందరి పట్ల నెరవేర్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.